నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సిద్దిపేట జిల్లా కోహిడం మండలంలోని శ్రీ ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాకతీయ ప్రతాపరుద్రుని కాలం నుండి సింగరాయుడు పేరు మీద సింగరాయుని జాతర జరుగుతుందని మంత్రి తెలియజేశారు. హుజనాబాద్ ప్రాంత ప్రజలు సింగరాయునిపై విశ్వాసంతో మొయ్ తుమ్మిద వాగులో స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుంటారని తెలియజేశారు. సింగరాయుని జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. पद्मास्ते सुगंधे वक्षस्थले पुण्य सुजायमानै प्रमोदमानै रविमन्यमानै पुत्रै पौत्रै श्रीवर्धतां दीर्घवायु शतमानं भवति शतायुः पुरुषस्य देहेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति पूर्णायुष्याभि वृद्धिरस्तु अखण्ड लक्ष्मी साहस सिद्धिरस्तु मनोभिलषित कामना सिद्धिरस्तु सकल नमस्ते 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 रुद्रुनी కాలములో ఉన్నటువంటి సింగరాయ జాతర అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలందరికీ ఒక విశ్వాసం, నమ్మకం, భక్తి. మోయతమ్మద వాగులో స్నానం చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహభీషణం భద్రం ముత్యురు నమామి అనే మంత్రం చదువుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు కోరుకుంటూ ఈ ప్రాంతమంతా సుభిక్షంగా సస్యశ్యామలతో రైతులందరూ పాడి పంటలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి ప్రాంతమంతా అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ సింగరాయ జాతర శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహుని ఆశీర్వచనం ఈ ప్రాంత ప్రజలందరిపై, అటు తెలంగాణ ప్రభుత్వంపై, తెలంగాణ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా ఆశీర్వచనం ఇవ్వాలని ప్రార్థిస్తూ అందరికీ మరొక్కసారి సింగరాయ జాతర శుభాకాంక్షలు.